అబ్బా ఇది కదా న్యూస్ అంటే. పండగ ముందు రోజు ఇలాంటి న్యూస్లు వింటే మామూలుగా ఉండదు ఊపు అయితే. ట్విట్టర్ లో మన ఫ్యాన్స్ పడిన కష్టానికి ఫలితం అయితే రాబోతుంది. రేపు వినాయక చవితి రోజు మన గేమ్ చేంజర్ సినిమా నుండి అప్డేట్ అయితే రాబోతుంది. ఇది 100% నిజం, ఫిక్స్ అయిపోండి. నేను ఎందుకు అందరినీ ఫిక్స్ అయిపోమన్నానంటే, స్వయంగా మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ న్యూస్ అయితే అప్డేట్ ఇచ్చాడు మనందరికీ. కాబట్టి ఫ్యాన్స్ ఎటువంటి నిరాశ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. రేపు అప్డేట్ అయితే కన్ఫామ్. కాకపోతే అప్డేట్ దేని గురించి అనేది ఎవ్వరికీ తెలీదు. అది ఒక పోస్టర్ అవ్వచ్చు, వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ, లేకపోతే టీజర్ గానీ సెకండ్ సింగిల్ గానీ పలానా రోజు రిలీజ్ చేస్తామని ఒక డేట్ వేసి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ పోస్టర్ రావచ్చు. అసలు అప్డేట్ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన టీం గురించి తెలిసిందేగా, ఎవరికి ఏది ముందు ఎక్కడ లీక్ అయితే అవదు అప్డేట్ల గురించి. కాకపోతే రేపు అప్డేట్ అయితే కన్ఫర్మ్. మరి రామ్ చరణ్ గారి కొత్త లుక్ ని ఏమైనా చూపిస్తారో, కొత్త లుక్ ని ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి రేపు. ఏమైనా కొత్త స్టిల్ వదిలితే ఓకే గానీ, లేకపోతే ఆ జరగండి సాంగ్ నుంచి మనం చూడని స్టిల్ రిలీజ్ చేస్తే మాత్రం దానికంటే దారుణం అయితే ఇంకోటి అయితే ఉండదు. చాలా మంది ఫ్యాన్స్ లో ఆ భయం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం రిలీజ్ చేసినా ఆ జరగండి సాంగ్ నుండే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఈ సెప్టెంబర్ లో మనకు రేపు వచ్చే అప్డేటే కాకుండా ఇంకో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయంట రాబోయే కాలంలో. అసలు రేపు ఏమిస్తారో చూద్దాం, దాని తర్వాత మిగతా వాటి గురించి అయితే ఆలోచిద్దాం. ఇందాక ఆ కమ్యూనిటీ పోస్ట్ పెడితే చాలా మంది అడిగారు అసలు అప్డేట్ వస్తుందా రాదా, కన్ఫామా కాదా అని. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే రేపు అప్డేట్ రాగానే విత్ ఇన్ మినిట్స్ లో అయితే వీడియో చేసి మీ ముందుకైతే వస్తా. గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ గురించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. వచ్చిన ప్రతి అప్డేట్ ని నేనైతే వీడియో చేసి పెడతా. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.